నందమూరి హీరో బాలయ్య రీసెంట్గా డాకు మహారాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ మొదటి రోజే బాక్స్ ఆఫీస్ను షేక్ అయ్యేలా కలెక్షన్లు వసూలు చేసింది. ఇప్పటికీ అదే జోరుతో బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. బాలయ్య ఒక మూవీ లైన్లో ఉండగానే మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు. ప్రస్తుతం తన ఆస్థాన డైరెక్టర్ అయినటువంటి బోయంపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 తాండవం మూవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పనులు మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతోంది. బాలయ్య ఫ్యాన్స్ కు ఇదే బిగ్ సర్ప్రైజ్ అని చెప్పాలి. ప్రస్తుతం బాలయ్య డాకు మహారాజ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. గత కొన్నేళ్లుగా బాలయ్య నటిస్తున్న సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటున్నాయి. ఇక ఈ సంక్రాంతికి కూడా భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కూడా బాలయ్య నుంచి క్రేజీ లైన్ ఆఫ్ ఉండగా ఇందులో తన కంబ్యాక్ దర్శకుడు బోయంపాటి శ్రీనుతో చేస్తున్న అవైటెడ్ సీక్వెల్ చిత్రం అఖండ 2 తాండవం కూడా ఉంది. మరి ఇక ఈ మూవీ గత ఏడాది పూజ కార్యక్రమాల్లో షూటింగ్ మొదలు పెట్టారు. వేగంగా షూటింగ్ జరుపుకున్నట్లుగా ఈ చిత్రంలో బాలయ్య లుక్ అదిరేలా వేరే లెవెల్లో ఉంటుందని టాక్ అయితే వినిపిస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ పై ఇప్పుడు మరో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ను మహాశివరాత్రి కానుకగా రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. బాలయ్యపై బోయంపాటి నుంచి పవర్ఫుల్ లుక్ని సిద్ధం చేయగా అది శివరాత్రి కానుకగా రివీల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా పట్ల యునానిమస్గా సాలిడ్గా హైప్ క్రియేట్ అయింది. ఈ మూవీ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతంలో ఈ కాంబోలో వచ్చిన అఖండ మూవీకి ఇది సీక్వెల్గా రాబోతుంది. బోయంపాటి కాంబోలో ఇప్పటికే కొన్ని సినిమాలు చేశారు బాలయ్య. అవి బిగ్గెస్ట్ హిట్గా నిలిచాయి. దాంతో ఇప్పుడు రాబోతున్న సినిమాపై కూడా అంచనాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. మరి దీనిపై అధికారికంగా ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఇదే గనుక నిజమైతే ఫ్యాన్స్ కు శివరాత్రికి శివతాండవమే. మరి ఇక ఈ మూవీలో ముందుగా ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోందని ప్రకటించారు. కానీ ఆమె సినిమా నుంచి తప్పుకుందని, అప్పుడు ఆమె స్థానంలోకి సంయుక్త మీనన్ వచ్చింది. త్వరలోనే ఈ మూవీ పూర్తి వివరాలు తెలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మూవీ షూటింగ్ను త్వరగా పూర్తి చేసి సెప్టెంబర్ 25న రిలీజ్ చేసేందుకు డేట్ కూడా అనౌన్స్ చేశారు. ఇక ఈ మూవీతో బాలయ్య ఎలాంటి రికార్డు కైవసం చేసుకుంటాడో చూడాలి. చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.